హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మాది 10th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఆ రోజు మార్నింగ్ మా వదిన ఇది ఫ్లవర్ పాట్ ఒకటి గిఫ్ట్ చేశారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇచ్చినాక ఇంకా దాన్ని తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేశాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి బయట డిన్నర్కి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మహారాణయ్య ఆఫీస్ నుంచి వస్తే కేక్ తీసుకొని వచ్చారు. చాలా పెద్ద కేక్ తీసుకొచ్చారు. అది మేము అందరం కలిసి కూడా ఒక పావంతు కూడా తినలేదన్నమాట. అంత పెద్ద కేక్ తీసుకొచ్చారు. హ్యాపీ అన్నిటికీ ఒకటే సాంగ్ అండి. దాన్ని కైమా కొడుతున్నారు అంటారా? ఋషి సైడ్ రా తిను, బ్లాక్ బెర్రీ తిను. బాగుందా బ్లాక్ బెర్రీస్? కొంచెం కారంగా ఉంది కదా చాక్లెట్. ఇది కొంచెం కారంగా ఉండే చాక్లెట్, జాగ్రత్త తినాలి. ఏం కావాలి? ఏం కావాలి? బ్లాక్ బెర్రీ అన్నావు కదా, నీకు బ్లాక్ బెర్రీ కావాలా? చాక్లెట్ బాల్ ఇఫ్ యూ వాంట్. చాక్లెట్ బాల్. సరే చాలు, ఇంకా చాలు. ఎక్కువ చాక్లెట్ తినకూడదు. కొన్ని అడితే మా చరణ్ ఋషి టిష్యూ ఉంది కదా, తీసుకోండి. చరణ్ బానే ఉందా? కొంచెం కారంగా ఉంది కదా? కొంచెం ఉందిలే, ఎక్కువ లేదు కానీ కొంచెం ఉంది. చరణ్ నువ్వు పక్కన కూర్చొని తినమ్మా. నేను రాకుండా యాంగిల్లో నువ్వేంది ఏరుకుంటున్నావు? తీసేయమ్మా. మామయ్య దగ్గర పోయి నాన్న దగ్గరికి ఇట్స్ ఓకే. అరే ఇస్తాను లేరా? అది మనం విడిగా కొనుక్కోవచ్చులమ్మా, దొరుకుతాయి. చూసి బౌల్ తెచ్చుకో. కట్ చేస్తుంది. బ్లాక్ బెర్రీస్ తిని అడిగావుగా, ఫ్రూట్స్ తిన్నాడు. నచ్చలేదా బ్లాక్ బెర్రీ? ఫ్రూట్ తినేసి ఆల్రెడీ పడింది. పర్లేదు, వాష్ చేసుకుంది. అందరు కట్ చేసి ఇస్తారు, కూర్చోండి మీరు. అంత వద్దులే అన్నయ్య, కొంచెం పెద్ద చిన్న దాని రెండు రేపైంది తింటారులే మళ్ళీ. అందుకే పెద్ద తెచ్చింది. వామ చాలా పెద్ద. కూర్చోండి ఋషి, ప్లీజ్ కూర్చోండి. క్లారిటీ కేక్ వద్దా? బ్లాక్ బెర్రీ అడుగుతున్నావు కింద. దాన్ని వాడు ఫోటో తీసుకుని బ్లాక్ బెర్రీ తిన్నావా? అది అడుగుతున్నాడు. బ్లాక్ బెర్రీ కావాలి పొద్దున అడిగి తిన్నాడు. ఇంకా తెల్ల నేను కూడా ఇప్పుడు ఈ కేక్ మీద కూడా ఉంది. అది అడుగుతున్నాడు, అడిగి మావిదన నాకు అది కావాలని. ఇంకొక బౌల్ ఆఫ్ ప్లేట్ తీసుకురామా. పైన కూడా పూసుకుంది మళ్ళీ చైత్ర. నేను తిన్నా ఇంకా కేక్ అసలు ఇవ్వాలి. ప్రాపర్ అంతా గుడ్ మొత్తం. నీకు ఇలాంటి బాక్స్ వేసుకోవచ్చు. నాకు ఓకే.
చదువుకుంటున్నావా చైత్ర కట్ చేసిన చేతికి అయితే అయిందిలే, దానికి పెట్టు నాకునేది. నువ్వు ఇక్కడ పడుతుందా మొత్తం తీస్తే పట్టిద్ది, లోపలైనా పట్టిద్దాం. ఇక్కడ పట్టిద్దిలే. కరెక్ట్ సరిపోద్ది. అడుగున షెల్ఫ్ మొత్తం ఇది పైన పట్టిద్ది. ఇది రెండోది వెడల్పు ఎక్కువ ఉందేమో కదా, కదా పట్టిద్ది అంటావా? హైట్ ఎక్కువ ఉంది, డౌట్ పట్టదు. అదే హైట్ ఉంది. బాటమ్ షెల్ఫ్ చేసుకోవాలిగా. అదొకటి మష్రూమ్స్. మరి ఆనిచ్చిపోతే మూత కానించకపోతే మూత పడదు. ఈ ఫ్రిడ్జ్ సూటబుల్ కాదు. అప్పుడు ఆనించడం ఏం లేదు, ఆన్లో అది వెనకాల ఇటు గ్రిల్కి ఆనుతుంది, ఫ్రిడ్జ్ దానికి ఆనట్లేదు. మూత పడదేమో. మూత పడదని నేను అనుకుంటున్నాను. షెల్ఫ్ అంటావా? సరే తీసే, ఇంకా సెట్టింగ్ పనికి రాదు అసలు. పట్టదు. అట్లయినా బెటర్. బాటమ్ షెల్ఫ్ అయితే పట్టుద్ది 100%. ఇది పట్టదు, ఇది అంత డెప్త్ లేదు, పట్టదు అనుకుంటా. ఎందుకు ఉందగా అంత వెడల్పు పైన? ఏంది ఇది ఇక్కడ పట్టదా? ఇక్కడ ఎందుకు పట్టదు? గొడవ సరిపోదంటావా? ఓకే. దాన్ని కొద్దిగా మధ్యలోకి రాని. ఇప్పుడు సైడ్ మిగిలిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాక్స్తో సహా పెడదామని చెప్పి పెడుతుంటే ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినా సెట్ అవ్వలేదు. మళ్ళీ సరే లోపల ఫ్రిడ్జ్లో పట్టిద్దామని చూస్తే అక్కడ పట్టలేదు. మళ్ళీ దాన్ని అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ కింద అడ్జస్ట్ చేసి పెట్టారనమాట. కేక్ కటింగ్ అయిపోయి అది తిన్న తర్వాత రెస్టారెంట్కి వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. అందరూ ముసుగు దొంగల్లాగా ముసుగులు వేసుకొని చలికి వెళ్తున్నారు. షాపు షట్టర్ క్లోజ్ చేస్తున్నారు. హై స్ట్రీట్ డే టైం అంతా ఫుల్ బిజీ ఉంటుంది, నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. నైట్ అయింది క్వైట్. ఇంకా చిన్నగా క్రిస్మస్ లైటింగ్ కూడా పెడుతుంటారు నవంబర్లో. ఆల్రెడీ సెంట్రల్ లండన్ అటు స్టార్ట్ అయిపోయినట్టుంది కొన్ని ఏరియాస్. అదే మొన్న బోన్ ఫైర్ అది జరిగింది చూడు, ఆ తర్వాత ఇంకా లైట్స్ పెడతారంట. అదిగో జిలేబీ చూడు, కబాబీ షాప్. కేజీ ఒకప్పుడు 5-6 ఉండేది, మరి ఇప్పుడు అన్నీ పెరిగినాయిగా. మరి ఇంకెంత పెంచి పెట్టాడు మరి. అంత పంచదార వేలు అవి. రెస్టారెంట్కి వచ్చేసాం. క్వైట్గా ఉంది చూడు. వీక్ డేస్ కదా, హ్యాపీ. ఇక్కడ ఈ రెస్టారెంట్లో పిల్లలకి డ్రాయింగ్ పేపర్స్, కలర్ పెన్సిల్స్ ఉంటాయి అన్నమాట. చైత్ర వాళ్ళకి ఇష్టం, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అవి తీసుకొని కలర్స్ వేసుకుంటూ ఉంటారు. సాసులు, స్పైసెస్ లెవెల్, గార్లిక్, హాట్, ఎక్స్ట్రా హాట్. ఓకే కదా, వస్తుంది.
అంటే అది కొంచెం మోర్ బ్రైట్ ఉంది, బట్ పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, ఇది ఎవరు లేరు. సరే సరే ఉండు, కృష్ణమ్మ నాన్న దగ్గర కూర్చోవాలి. నువ్వు ఇట్రా, మా అత్త వైపు రా, వాడికి మామూలు పెట్టాలి. ఇంటికి వెళ్ళారు, పర్లేదు ఎక్కడ చూడండి. లేకపోతే అన్నయ్య చరణ్ అటు కూర్చోమని సరిపోయింది మీ అందరూ సైడ్. నీట్గా ఒక చోట పెట్టేసేయండి అన్ని. ఏంటి డ్రాయింగ్? సరే ఆగు బుజ్జి, ఆగు బుజ్జి, ఎగ్జైట్ అవ్వగా చైత్ర. వాడిని రమ్మను. చూసి చెప్పుకోవచ్చు, మామూలుగా చెప్పండి ఫస్ట్. నువ్వురా అటెండు. ఇక్కడ ఋషికు ఒక గ్రీటింగ్ కార్డు తెచ్చిచ్చాడు మాకు, హ్యాపీ యానివర్సరీ అని చెప్పి. Happy anniversary. Enjoy your special day. You need to draw a chicken like this. So first you do this, then you draw this, then you draw this, and then this, and then that's how it becomes. Now you need to draw your own thing. ఈ ఆర్టిస్ట్ ట్విస్ట్ తెగ తిప్పుతుండగా మైనేజ్ కూడా తీసుకొచ్చుకుంటాం. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి నందూస్. ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మా ఏరియాలో. ఇది ఫుల్ రష్గా ఉండేది ఎప్పుడు చూసినా సరే. మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము, అప్పుడు వీకెండ్ వెళ్ళాం అనమాట. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, వెయిట్ చేసాము కొంచెం సేపు. కానీ ఇప్పుడు మేము వీక్ డేస్ వచ్చాం, అది కాక నైట్ 9 అట్లా అయ్యింది. ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది 10కి క్లోజ్ అయ్యిద్దంట ఈ రెస్టారెంటు. ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, అది లివర్ అనుకుంటా, లివర్తో పాటు ఆ బ్రెడ్ ఇచ్చారు, దాంట్లో నంచుకొని తినడానికి అని చెప్పి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి వచ్చినాయి. మామూలుగా ఇక్కడ ఏంటంటే ఒక ఫుల్ ప్లాటర్, అట్లా చికెన్ ప్లాటర్ ఫుల్ అంటే దాంట్లో మనకి 4 చికెన్ పీసెస్ వస్తాయి పెద్ద పెద్దవి. వాటితో పాటు ఒక 4 సైడ్ డిషెస్ లాగా వస్తాయి అన్నమాట. వాటిలో మేము ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ కాకపోతే గార్లిక్ బ్రెడ్ అయినా ఉండిద్ది, వేరే రైస్ కూడా ఏదో ఉండిద్ది అనమాట. ఆ మూడిట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటారని చెప్పి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా మేము అందరం ఉన్నాం కదా, ఒక ఫుల్ ప్లాటర్ను ఒక హాఫ్ ప్లాటర్ ఆర్డర్ చేసుకున్నాము అండ్ లివర్ చేసుకున్నాము. ఇప్పుడు ఫుల్ ప్లాటర్ అంటే 4 వస్తాయి, హాఫ్ అంటే 2 వస్తాయి, మొత్తం 6 చికెన్ పీసెస్ వస్తాయి పెద్ద పెద్దవి. ఇంకా మళ్ళీ 6 బౌల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ నందూస్ అంటే ఆ సాస్ ఫేమస్. అక్కడ సీసాలు అన్నీ ఉన్నాయి కదా, బాటిల్స్ అవి ఫేమస్ అన్నమాట. వాటిల్లో కారం అనేది స్టేజెస్ వైజ్గా ఉండిద్ది. హాట్ అని, మీడియం అని, ఎక్స్ట్రా హాట్ అని అట్లా ఉండిద్ది అనమాట. మనకి ఎక్స్ట్రా హాట్ అంటే మరీ ఎక్కువ కారంగా ఉండేది, మేము ఎప్పుడు ట్రై చేయలేదు. కొంచెం హాట్ మీడియం అట్లా ట్రై చేసాము మేము. ఇంకా ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ ఇట్లాంటివి 6 ఆర్డర్ చేసాము. ఇంకా అవన్నీ తింటున్నాం అనమాట. దాంట్లో పెట్టుకో.
రే తినేవాడికి కూడా చేస్తా. డెజర్ట్ ఇప్పుడు డెజర్ట్ ముందే చేస్తాను. ఆ కేక్ ఇప్పుడు ఏంటో నీకు ఫినిషింగ్ టచ్ వస్తుంది. మొత్తం అంత క్లోజ్ అయినాక వెళ్తున్నాం కొంచెం. చైత్ర పైన అది పెట్టుకోమ్మా, పైన బటన్ పెట్టుకో. గుడ్. ఆ పైన బటన్ ఒక్కటి పెట్టొద్దు నా దానికి దీనికి. అవి వేరే. ఇప్పుడు 10 అయింది కదా, నాకు 10:10కి కాల్ చేయండి, నేను ఒకసారి చెక్ చేసి చెప్తా. చైత్ర నువ్వు నడుతున్న గోత నడుస్తున్నట్టుంది. నీకు చలి లేకుండా హాయిగా ఉంది చైత్ర. సరే బాయ్. బాయ్ రిషి, బాయ్ చెర్రీ. మా వదిన వాళ్ళు అటు ఇంటికి వెళ్ళిపోయారు, మేము ఇంక ఇటు ఇంటికి వచ్చేసాము. ఇవాళ వీడియో ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.